ఏం పేరన్న? నా పేరు మంగళపల్లి బాలాజీ. ఏం పని చేస్తారు? నేను ఎన్జిఓలో జాబ్ చేస్తున్నాను. హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రాజెక్ట్లో పనిచేస్తుంటాను. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది? మున్సిపల్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ఏ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే ఇంతవరకు గతంలో బీఆర్ఎస్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరిగి ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ కూడా ఎక్కువ ఇచ్చాడు దయాకర్ రావు. వాటిని ఇప్పుడు ఇనాగ్రేషన్ అయినా కానీ వాటిని ఇనాగ్రేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు మంచి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్కు చేయలేకపోయింది. దాంతో పాటుగా కొంతమంది కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన సపోర్ట్ చేసి మద్దతు తీసుకుపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి వేసే పరిస్థితి చేసింది. సో అట్లాంటి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. 6 స్కీమ్లు అన్నారు. 6 స్కీమ్లలో ఒక స్కీమ్ కూడా ఇంతవరకు అమలు లేదు. 6 గ్యారెంటీలు ఎవ్వరికి అమలు కాలేదా? అమలు లేదు. ఒక మహిళలకు బస్ ఫ్రీ మాత్రమే అమలు అవుతుంది. ఇక అంతకన్నా ఇంకేం అమలు అయినాయి? గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఫాలో అప్ చేసి ఏదో జాబ్స్ ఇచ్చారు తప్ప కొత్తగా నోటిఫికేషన్ పడలేదు. రేవంత్ రెడ్డి ఏమో వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని కూడా అంటున్నారు. 2 లక్షలు అంటే బీఆర్ఎస్ చేసిన నోటిఫికేషన్స్ వీళ్ళు ఇచ్చారు అంతేనా? అంతేగాని వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసేది ఏం చేయలేదు కదా. ఉన్న స్కూల్సే మూసేసే పరిస్థితి చేసిళ్ళు. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ కూడా క్లోజ్ చేసి పడేసారు. అట్లాంటి విద్యా అవకాశాలు ఏడబెచ్చిళ్ళు. విద్యా వ్యవస్థలో ఎక్కడ జాబు పెంచలే కదా. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే చెప్పుకోనికి ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లు వేసి మేము చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనే పరిస్థితి ఉంది తప్ప ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు అయ్యారు అన్ని? గతంలో బీఆర్ఎస్లో ఉన్న అభ్యర్థులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయారు. వాళ్ళు అక్కడ పోయి మళ్ళీ పాత నాయకత్వాన్ని కోరుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఒరిజినల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళు విస్మరించారు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే చేరికలు చేసిలో వాళ్ళకే టికెట్లు ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ నుంచి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ గట్టి మద్దతుతోని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. మీరు ఏమో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఏం పని చేస్తలేదు అంటున్నారుగా. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది, మళ్ళీ రైతు బంధు ఇస్తుంది, మళ్ళీ 25,000 ఇస్తుంది మహిళలకు, పింఛన్ 4,000 ఇస్తున్నారు, జాబ్ అన్నారు, స్కూల్ పిల్లలకు స్కూటీ అన్నారు. ఇవి మొత్తం ఇంత చెప్పినా కూడా కాంగ్రెస్ గెలవదా? సార్ నేనేమంటున్నా, 6 గ్యారెంటీలలో ఒక మహిళల ఫ్రీ బస్సు మాత్రమే నడుస్తుంది. అంతేగాని ఏ గ్యారెంటీ లేదు కదా ఇంతవరకు. మిగతా 5 గ్యారెంటీ లేని సంగతి ఏం లేదు కదా. సో కాబట్టి సాధ్యమైనంత వరకు బీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువ పోటీలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో పనిచేసిన బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కాంగ్రెస్లో చేరిపోయారు. అంటే అవకాశాల కోసం, వాళ్ళ రాజకీయ అవకాశం బయటకు వెళ్ళు. అయినంత మాత్రాన వాళ్ళనే గెలుతాడని గ్యారంటీ లేదు. ఇంకోటి వాళ్ళు గతంలో చేసిన ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి బీఆర్ఎస్ఏ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలించింది. నన్ను కూడా 10 ఏళ్ళు ఎన్నుకోండి, నేను కూడా దాంతో పాటు డబ్బులు పరిపాలిస్తాను అంటున్నాను. ఉన్న 5 ఏళ్ళలో ఏం చేస్తారో చెప్పరా? 10 ఏళ్ళ కాడికి ఎక్కడ పోతారు? ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేసిళ్ళు, ఏం చేయబోతుళ్ళు, అది క్లారిఫికేషన్ లేదు. 2 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి కాలేదా కాంగ్రెస్ నుంచి? ఏముంది? ఏం లేదు కదా. ఉంటే ఇందిరమ్మ ఇల్లు రాలేదా? ఇప్పుడు 2 ఏళ్ళ కాంచని 2 ఏళ్లలో అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు రాగానే ఇనాగ్రేషన్స్ ఎందుకు చేస్తారు? అంటే ఈ 2 ఏళ్ళ పనులు చేసే అవకాశం లేదా? అది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు నడిచే కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఇనాగ్రేషన్ చేసుడు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ అదే ఇనాగ్రేషన్, మళ్ళీ రీఇనాగ్రేషన్ చేసుడు, అంతే. అదే అభివృద్ధి అవుతుందా? ఇనాగ్రేషన్ చేసుడు అభివృద్ధి అవుతుందా? పని చేస్తే అభివృద్ధి అవుతుంది. కాబట్టి అట్లాంటి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా వాళ్ళు కూడా అట్లా చేశారు. బీఆర్ఎస్ చేసిళ్ళు, పర్ఫెక్ట్గా చేసిళ్ళు, వేసిన రోడ్లు బరాబర్ వేసిళ్ళు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన సీసీ రోడ్లు, కాలువలు చాలా వరకు అల్ల కట్టించారు. కాకపోతే రాజకీయ నాయకుల అనైక్యత మధ్యలో కొన్ని పనులు ఆగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, అటు అమ్మపురం రోడ్డుకు ఇటు కట్టి మొత్తం కట్టించారు. వాళ్ళు పంచే ప్రయత్నం చేసే టైంకు ఎలక్షన్స్ వచ్చినాయి. వీళ్ళు ఆ పని చేయాలి కదా. ఈ 2 నెలల్లో ఆ పని చేస్తే కంప్లీట్ అయిపోయేది కదా, ప్రజల మద్దతు ఉండేది కదా. అంటే మీరు అది చేస్తలేదు, దాన్ని సాగిస్తాలంటే బీఆర్ఎస్ పేరు పోతుంది. బీఆర్ఎస్ పేరు కాదు, అది ప్రజల సొమ్ము, ప్రజల ఇండ్లు. పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అది బీఆర్ఎస్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కాదు. వీళ్ళు ఆ పని చేస్తలేరు కదా. వీళ్ళు ఆ పని చేస్తే తిప్పలు ఎందుకు ఉంటుంది? సో కాంగ్రెస్ కూడా గదే నాన్చుడు ధోరణి పరిస్థితి చేసేది ఉంది. బీఆర్ఎస్ కట్టినవి కూడా వీళ్ళు పంచే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇండైరెక్ట్లీ ఏంది, కాంగ్రెస్ వర్క్ చేయట్లేదు, వాళ్ళు దృష్టి పెట్టే అవకాశం లేదు, చేయరు కూడా. అంతే కదా దాని అర్థం. అది ఒక విషయం. ఇప్పుడు యశస్విని రెడ్డి ఏమో అమెరికా నుంచి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తానని ఒక మాట ఉన్నది. ఇప్పుడు చేస్తుందా?
అమెరికా నుంచి తేవాల్సింది మన సొమ్మే ఉంది కదా ఇక్కడ ప్రజల సొమ్ము మన సొమ్ము మనకే చేస్తే అయిపోతాయి కదా అదే కదా అభివృద్ధి. అమెరికా సొమ్ము అంటే అప్పు తెచ్చి పెడుతుందా, లేకపోతే ఆమె పెట్టుబడులు పెడుతుంది? కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వ సొమ్మే ప్రభుత్వ విధానాలతోనే అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు తొర్రూరు మండలంలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలవబోతుందా, కాంగ్రెస్ గెలవబోతుందా అంటే ఏమంటారు? బీఆర్ఎస్ఏ గెలవబోతుంది. బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా పర్ఫెక్ట్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్లలో కూడా అండర్ రిజర్వ్డ్ సంబంధించిన వాళ్ళు ఒక వార్డు నుంచి ఒక వార్డు జంప్ చేస్తున్నారు. అంటే డబ్బు బలం లేకపోతే పేరు బలాన్ని చూపించి గతంలో చేసిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత వార్డులలో వాళ్ళకు ఓట్లు వేయని పరిస్థితి ఉంది కాబట్టి వేరే వార్డులకు డబ్బు ఉన్నది కాబట్టి వేరే వార్డులకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మా వార్డులో కూడా అదే పరిస్థితి. మాకు ఇక్కడ 1458 ఓట్లు ఉన్నాయి మాకు 6th వార్డులో. అట్లాంటి 1450 ఓట్లలో 1100 ఓట్లు ఎస్సీలే ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ జనరల్ కేటగిరీ మహిళ వస్తే మహిళలకు ఇచ్చే అవకాశం లేదు. ఏదో బీసీ వ్యక్తి గతంలో అతను వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు 2 దఫాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే అంటే ఇక్కడ ఉన్న ఎస్సీ జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది, ఐడెంటిటీ లేకుండా పోయింది. ఇట్లాంటి ప్రోత్సహిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎవరు దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి అన్ని వార్డులలో ఇట్లాంటి వ్యవస్థలే తయారు చేస్తున్నారు. స్థానిక ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేసే పరిస్థితి చేస్తుండ్రు. ఓన్లీ వ్యాపారం ఆర్థిక బలం ఉన్న వాళ్ళకే మద్దతు తెలిపే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఈసారి కంపల్సరీ ఎదురు దెబ్బ తగ్గాల అవకాశాలు ఇప్పటికే చాలా నడుస్తుంది. ఇప్పుడు తొర్రూరు మండలంలో ప్రజలు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, 14,000 ఇంత ఓట్లు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని మద్దతు చూస్తారా, కాంగ్రెస్ని మద్దతు చూస్తారా అంటే ఏమంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, స్థానికత అనేది అభ్యర్థులను బట్టి ఉంటుంది. అభ్యర్థులు అనేది పార్టీకి పనిచేసే వాళ్ళకి ఇచ్చే టికెట్లను ప్రమోట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎస్సీకి 1100 ఓట్లు ఉంటే బీసీ వ్యక్తిని ఆల్రెడీ చేసిన వ్యక్తిని డబ్బు బలం ఉన్నది తీసుకొచ్చి పెడితే మేము ఎట్లా మద్దతు తెలుపుతాం? మేము కాంగ్రెస్ కూడా మద్దతు సరే ఎలక్షన్ అనేది నడవాలి. అది ఎట్లా నడవాలి? జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇస్తే బాగుండేది. జనరల్ కేటగిరీలో ఎస్సీలు చేసే అవకాశం లేదా, అవసరం లేదా, ఉందా లేదా? ఎస్సీ అని చేసినప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు. అందులో మీరు వేరే వ్యక్తులను తీసుకొచ్చి అత్యధిక ఓటర్ల మీద వాళ్ళని వేపిస్తే అది పద్ధతి కాదు కదా. అందుకే మేము దాన్ని తీవ్రంగా ప్రతి వార్డులో ఇదే పరిస్థితి ఉంది. తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ఏ గెలుస్తుంది పక్కా. ఓకే, థ్యాంక్ యూ.